అబ్బర బిడ్డ గిదెక్కడికత్తరో నాయనా. ఇగో మనకు ఆకలి బాగా అయిందనుకో, ఇంట్లో ఫుడ్ నచ్చకపోతే బయటికి పోయి హోటళ్ళల్లా మంచిగా కమ్మగానైతే బిర్యానీ గిర్యానీ తింటాం కదా. కాకపోతే బిర్యానీ తినేటప్పుడు అది ఏ బిర్యానీ, అది ఎట్లా తయారు చేసిర్రు, లేకపోతే పొట్టేల్దా, గొర్రెదా, మేకదా, లేకపోతే కుక్కదా అని తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఆవురావురమని తింటే ఏముంటుంది చెప్పుర్రి. ఇగో ఇట్లాంటి గత వస్తుందిలా. ఏందంటే హైదరాబాదు, కరీంనగర్, నిజామాబాద్లో అయితే చాలా నగరాలల్లో హోటళ్ళు ఉంటాయి కదా. హోటళ్ళు అధికారులు అయితే తనిఖీ చేసిరట. ఇక ఇట్లాంటి హోటళ్ళను అయితే నమ్మలేని నిజాలే బయటపడ్డాయట. నువ్వులా ఏం లేదులా, అసలు ముచ్చట్లకు పోతే కుక్కలను కోసి బిర్యానీ తయారు చేసుడు మీకు ఎరికేనా? ఇక చూడుర్రి ఈ లంగగాళ్ళు లఫంగంగాళ్ళు ఎట్లా తయారు చేస్తున్నారో. ఇగో దీన్ని తయారు చేసి ఇది మేక బిర్యానీ, ఇది మటనే అని అనుకుంటా ముఖ్యమైన వేట. మళ్ళా దాంట్లో ఉన్నాయి ముస్లిం హోటళ్ళేనట. ఇక ఇట్లాంటి దుర్మార్గానికి పాటు పడుతున్నారంట. ఇక గట్టనే ఆయిల్లు డాల్డాలకు బదులు జంతువుల ఎముకలు ఉంటాయి కదా, ఎముకల నుంచి తీసిన ఆయిల్లను సుతా వాడుతున్నారంట. చూసిర్రా జనాల పానాల మీదకి ఎట్లా తెస్తున్నారో ఈ లంగగాళ్ళు. సార్లు వాళ్ళను లోపలేసి ఉతికినా తప్పే లేదు, చూసుకోర్రి, గట్టిగానే అరుసుకోర్రి మరి.